హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము రీసెంట్గా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా ఊరికి దగ్గరలో వల్మిడి అనే గ్రామం ఉంటుందండి. ఆ గ్రామంలో సీతారాములు స్వయంగా నీటి గుండంలో వెలిసారండి. నేను చిన్నప్పుడైతే ప్రతి శ్రీరామనవమికి గుడికి వెళ్ళేదానండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేనైతే. ఈ గుడి విశిష్టత ఏంటంటే, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఈ ఊరిలోనే పుట్టారండి. అప్పట్లో వాల్మీకి పురం అని పిలిచేవారండి ఈ ఊరిని. కాలక్రమేణా ఇంకా వాల్మిడి అని పేరు వచ్చింది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి గుడి. ఇది రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా బాగా కట్టించారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మెట్ల దారి అండి. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళైతే మెట్ల గుండా వెళ్ళొచ్చు. చూడండి లొకేషన్ కూడా ఎంత బాగుందో. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తాను గుడిని, స్వామివారిని ఎప్పుడు దర్శించుకుంటానా అని అయితే. వెహికల్స్లో వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఈ గుడి విశిష్టత ఏంటంటే, కొన్ని యుగాల చరిత్ర కలిగిన ఈ గుడి విశిష్టత 2 గుట్టలు ఉంటాయండి ఈ గుడిలో. ఒకటేమో రాములవారి గుట్ట, 2 మునుల గుట్ట. రాములవారి గుట్టలోనేమో ఆనాడు సీతారాములు ఇద్దరు వనవాసం చేసేటప్పుడు ఇక్కడ స్వయంగా నీటి గుండంలో వెలిసారని ప్రత్యేక అండి. మళ్ళీ ఇంకా మునుల గుట్ట వచ్చేసి ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణాన్ని అదే గుట్ట పైన రాశారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. గుట్ట పైన గుడి చుట్టూ పొలాలు ఎంత అందంగా కనిపిస్తుందో. మొత్తం మీకు లొకేషన్ అంతా మీకు ఈ వీడియోలో చూస్తే కనిపిస్తుంది. ఓకే అండి, గుడి అయితే ఇలా ఉంటుంది. ఓకే, వెళ్దామా? చూసేద్దాం. నేనైతే చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చూడండి గుడి అయితే ఇలా ఉందండి. మన తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ గుడి డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి. ఈ గుడి యాదగిరిగుట్టలో నరసింహస్వామి గుడి కట్టించినట్లే అదే పద్ధతిలో కట్టించారండి. ఆ గుడిని ఎవరైతే శిల్పులు చెక్కారో వాళ్ళతోనే ఈ గుడిని నిర్మించారండి. వాళ్ళే చెక్కారంట ఈ గుడిని. రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ అయితే 50 కోట్లు పెట్టి గుడిని నిర్మించారండి. చాలా చక్కగా అందంగా ఉంది గుడి అయితే. కొన్ని యుగాల చరిత్ర కలిగిన ఈ గుడిని ఇంత బాగా నిర్మించడం చాలా బాగుంది. యాదగిరిగుట్టని నిర్మించిన శిల్పులే ఈ గుడిని చెక్కారంట అండి. చాలా బాగుంది. కృష్ణశిలతో ఈ గుడిని నిర్మించారంట. చూడండి టోటల్ గుడి అయితే చాలా బాగుంది. ఎంత అందంగా కనిపిస్తుందో. లొకేషన్ కూడా చూడండి, ఆకాశాన్ని అందినట్టు ఉంది ఆ గోపురం అయితే. మా తమ్మునైతే గమనించారా, కొబ్బరికాయని అయితే చాలా నీట్గా కొట్టాడు. ఒక్క చుక్క కూడా నీళ్లు బయటపడకుండా ఎంత బాగా కొట్టాడో చూడండి. ఆ కొబ్బరికాయలో పువ్వు కూడా వచ్చింది. వాన ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా ఉందో. కొబ్బరికాయలో వచ్చిన పువ్వు అంటే మాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే తీసుకొని తిన్నాము ప్రతి ఒక్కళ్ళం. ఇంకా అందులో వాటర్ కూడా తాగేసాం. అలానే మీరు కూడా ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టాలనుకున్నప్పుడు కొంచెం టెక్నిక్ ఉపయోగించి ఇలా వాటర్ వేస్ట్ కాకుండా కొట్టేయండి. పిల్లలు కూడా తీసుకెళ్ళి పెట్టడానికి వెళ్తున్నాను. వాళ్ళు చూడండి అసలు మమ్మల్ని పట్టించుకోకుండా ఇంకా గుడి మొత్తం తిరుగుతూనే ఉన్నారు. గుడి అయితే చూడడానికి చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. వాతావరణం చుట్టూ గ్రీనరీ, గుడి చుట్టూ పొలాలే అండి. అటు నుంచి ఎటు చూసినా పొలాలే. మళ్ళీ కూర్చోడానికైనా పిల్లలు ఆడుకోవడానికైనా ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ గుడిలో అయితే. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నేను దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు అయితే, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిలో స్వామివారికి కుడి వైపున అమ్మవారు ఉన్నారు, సీతమ్మవారు. ఎడమ వైపున లక్ష్మణుడు ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా. నాకైతే ఐడియా లేదు. ఇంకెక్కడన్నా మీకు ఏ గుడిలోనైనా ఇలానే ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. దర్శనం అయితే అయిపోయిందండి. గుడికి అటుపక్కల శివుడు ఉంటాడు. శివుడిని చూపించడానికి, ఇంకా అలాగే పాత గుడి ఉంటుంది కదండి, కొత్త గుడి నిర్మించక ముందుకు ఆ గుడిని కూడా చూపించడానికి వెళ్తున్నాము. అది కూడా చూసేయండి. గుడిని చూడండి చాలా అందంగా ఎంత బాగుందో. అసలు అక్కడ కొంచెము వీడియో మీకు ఫార్వర్డ్ అయిన తర్వాత ఎంత బాగుంటుందో లొకేషన్ మీకు తెలుస్తుంది. గుడి అయితే కనిపిస్తుంది కదా, అక్కడ దగ్గరలోనేనండి ఆ గుడినే. అందులో శివుడు ఉన్నాడు. శివుడు కూడా చాలా పురాతనమైన శివలింగం అంట అండి. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి, కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఆ శివలింగం వెలిసిందంట అండి అక్కడనే. రండి గైస్, చూసేద్దాం గుడి ఎలా ఉందో. ఇది కొత్తగా నిర్మించారు కాబట్టి నేను కూడా ఇప్పటివరకు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ శివలింగం అయితే చాలా పురాతన శివలింగం అంట. అక్కడనే గుడి నిర్మించారంట. గుట్ట పైన వెలిసారు స్వామి.
చూడండి టోటల్గా అయితే శివుడు ఇలా ఉన్నాడు. శివలింగం, శివునికి కుడివైపు వినాయకుడిని మరియు ఎడమవైపు సుబ్రహ్మణ్య స్వామిని నిర్మించారండి, ప్రతిష్ఠించారు విగ్రహాలు అయితే. చూడండి టోటల్గా ఇలా ఉంది. గుడి అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది గుడి చూడడానికి కూడా. మా పిల్లలు అయితే చూడండి వినాయకుని దగ్గర వచ్చి మొక్కుకుంటున్నారో ఏమో మరి. ఓకే గైస్, వెళ్దాం పదండి. పాత అంటే రాములవారు స్వయంగా వెలిసిన నీటి గుండం దగ్గరికి అయితే వెళ్దాము మనము. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ సీతారాముల స్వామి కళ్యాణం చేస్తారు కదండి, శ్రీరామనవమి రోజు కళ్యాణం అయితే ఇక్కడ చేస్తారు. ఇలా నిర్మించారు కళ్యాణానికి కూడా. ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. మేము చాలాసేపు ఉన్నాము ఇక్కడనే. చూడండి చుట్టూ గుడి చుట్టూ పంట పొలాలే అండి. పంట పొలాల మధ్యలో గుట్టకు చుట్టూ పంట పొలాలు. ఎంత బాగుందో చూడడానికి. అసలు మీకు వీడియోలో కంటే నిజంగా మీకు వీడియోలో ఎలా ఉందో ఏమో కానీ నాకైతే నిజంగా చూస్తున్నాను కదా, చాలా బాగుంది చూడడానికి. అక్కడ కనిపిస్తుంది కదా మిషన్ భగీరథ, అదైతే అక్కడి నుంచే ఊర్లో మొత్తానికి గ్రామానికి నీటి సరఫరా అవుతుంది. ఇప్పుడైతే వెళ్దాం ఇంకా కిందికి. సో గైస్ చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మనము సీతారాములు స్వయంగా వెలిసిన నీటి గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాము. నీటి గుండం మరియు అదే గుడిలో కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామివారికి పూజలు జరిగేవండి, కొత్త గుడి నిర్మించకముందు. అక్కడికైతే వెళ్తున్నాము. గుట్ట కింద ఉండేది పాత గుడి అయితే, ఇప్పుడు కట్టింది అయితే గుట్ట పైన. మనం చూసాం కదా ఇంతకుముందు, అదైతే కొత్తగా నిర్మించిన గుడి. కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు జరిగింది ఇక్కడనే అండి. ఇక్కడనైతే మేము చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి జారుతూ వచ్చేవాళ్ళము. నాకైతే అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ముద్రికలు రెండు, ఒకటి గరుడు అండ్ ఇంకోటి శ్రీ మహావిష్ణువు అండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, రాళ్ళతో నిర్మించిన తెల్ల సున్నంతో గుడి ఇదే అండి. ఆ పాత గుడి శ్రీరామచంద్రమూర్తి స్వయంగా వెలిచిన గుడి అయితే ఇది. కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు జరిగిన గుడి అయితే. ఇక్కడ సీతారాములు వనవాసం టైంలో ఈ ప్రదేశంలోని ఈ ఊరిలోనే సంచరించారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారండి. లవకుశులు కూడా ఈ ప్రదేశంలోనే జన్మించారని చరిత్ర కూడా ఉందండి. వాల్మీకి మహర్షి రామాయణం మొత్తం ఇదే గుడిలో అంటే ఇదే గ్రామంలో రాశారంట. అదే వేరే గుట్ట మునుల గుట్ట అన్నాను కదా అక్కడ. చూడండి ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు. వినాయకునికి అటు సైడ్ ఇంకా సీతారాములు ఉన్నారండి. చూడండి మా చిన్నోనికైతే వినాయకుడు అంటే చాలా ఇష్టము. విగ్రహం కనిపించగానే మొక్కుతూనే ఉన్నాడు. ఓకే గైస్, అటు సైడ్ వెళ్దాము. అక్కడ సీతారామ పట్టాభి రామచంద్రులు ఉంటారండి. రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ 12 వానరులు, అల్వార్లు అంటారంట. వానరులు వాళ్ళు ఉన్నారు, 12 మంది కనిపిస్తున్నారు కదా వాళ్ళే. ఇక్కడ మాకు ఒక అంకుల్ కనిపించారు. ఆయన అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడైతే ఏమేమి ఉన్నాయనేది. ఇక్కడనే కొన్ని వందల సంవత్సరాల నుంచి రాముల వారికి కళ్యాణం జరిగేదండి. పూజలు, నిత్య పూజలు ఇక్కడనే జరిగేవండి. పట్టాభి రామచంద్రుల వారు. రాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు, భద్రుడు, వానరులు. సో గాయస్ అప్పటి నుంచి వీడియో స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను కదా, నీటి గుండము స్వయంగా రాముల వారు వెలిచారని, సీతారామచంద్రమూర్తులు అదే ఈ నీటి గుండం అండి. ఆ అంకులే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ ఆయన వాయిస్ క్లారిటీ లేదు, అందుకే ఆయన చెప్పిన మాటలన్నీ నేనే చెప్తున్నాను. ఇక్కడ సీతారాములు ఇద్దరు స్వయంగా ఇదే నీటి గుండంలో వెలిసారంట. 25 అడుగుల లోతులో ఉంటారండి వాళ్ళ విగ్రహాలు. ఇక్కడ నీటిని ఈ గుండాన్ని పాలగుండం అని కూడా అంటారంట. నీటి లెవెల్ కొంచెం తగ్గినప్పుడు ఆ విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయంట అండి, అంకుల్ అయితే చెప్తున్నారు. చాలా బాగుందండి గుడి కూడా చూడడానికి. చూడండి నీళ్ళు అయితే ఎప్పటికీ ఎండిపోవంట. ఎంత ఎండలున్నా సరే నీటి మట్టం అయితే తగ్గుతుందంట, కానీ అసలు ఆ గుండం అయితే ఎండిపోదంట.
ఇక్కడ గుండంలోని వాటర్ తీసుకెళ్ళి కూడా మామూలుగా స్నానం చేసేటప్పుడు కానీ ఆ వాటర్లో కొన్ని డ్రాప్స్ వేసుకొని చేస్తారంట. మామూలుగా ఇంట్లో తీసుకొని వెళ్ళి కూడా నిల్వ చేసుకుంటారంట. మేమైతే లోతుంటుందేమో అని చెప్పి నేను ఒక్కదాన్నే దిగి పిల్లలకి అందరికీ చల్లాను. సో గాయస్, చూసారు కదండి మా ఊరి రాములవారి గుడి, ఆ గుడి విశిష్టత. మీకు ఆ గుడి అండ్ గుడి వాతావరణం టోటల్గా మా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గాయస్.